అదొకటి నిన్ను అభినందించాలి. బాగా నచ్చింది సార్, ఎందుకంటే మీరు వదిలిపెట్టుకోకుండా అట్లా సంతోష్ సార్ కానీ మీరు కానీ ఫోన్ చేయటం, ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఉంది జాయిన్ అవ్వచ్చు మళ్ళీ రమ్మని. అవును, మాట్లాడుతూ అంటే నచ్చటే ఉంది, అది మా బాధ్యత. కానీ మళ్ళీ స్టూడెంట్ కూడా రిటర్న్ రావాలి కదా. నువ్వు రెస్పాన్స్ ఇస్తున్నావు అంటే మేము కాల్ చేయగలిగాం. ఇప్పుడు కొన్నిసార్లు మేము కాల్ చేస్తున్న కొంతమంది ఫోన్ కూడా ఎత్తారు. సార్ ఏమంటారు, ఎత్తనప్పుడు ఇక మేము కూడా వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేయలేము. నువ్వు కొద్దిగా వస్తాను సార్, కొంచెం ప్రాబ్లం ఉంది చూసుకొని వస్తా అంటే సరే వస్తాడని చెప్పి మళ్ళీ చేస్తుంటాం మీరు. అవును, మళ్ళీ నువ్వు వచ్చిన రోజు ఒక 5 నిమిషాలన్నా పర్సనల్ మీటింగ్ పడాల్సిందే. ఇప్పుడు మళ్ళీ మన నుంచి ఒక ప్రామిస్ తీసుకొని వస్తుంది, గ్యారెంటీ వస్తుంది అన్నాక మళ్ళీ కంటిన్యూ. ఎప్పుడైతే మా ఫ్రెండ్కి మహేందర్ రెడ్డికి మహేందర్ అందరికి బాగా బూస్టప్ అయినాం సార్. ఇంకా అందరూ వదిలేసిన వాళ్ళందరూ బాగా బూస్టప్ అయ్యారు. అదే గ్యాప్ వచ్చిన వాళ్ళు. మెయిన్ ఈ స్టూడెంట్కి ఇప్పుడు ఇంతకుముందు నీ ముందు ఇంటర్వ్యూ తీసుకున్న అమ్మాయి 4 monthsలో కొట్టేసింది. స్టూడెంట్స్కి మెయిన్ ఎక్కువ టైం అంటే ఎక్కువ నెలలు పెరగటం కారణం నేను అనుకోవటం అయితే ఇర్రెగ్యులారిటీ అని నా ఉద్దేశం. చాలా ఒక ఎగ్జాంపుల్ నేనే సార్, ఇర్రెగ్యులారిటీ సబ్జెక్ట్ వచ్చు కానీ ఒక నెగ్లెక్ట్ ఇర్రెగ్యులర్ అంటే మనకు తెలియకుంటేనే వాయిదాలు వేస్తాం. ఇది కామన్ సైకాలజీ. ఇప్పుడు మనం జిమ్లో జాయిన్ అవుతాం, ఫస్ట్ 10 రోజులు 1 month వెళ్తాం, తర్వాత ఏదో పండగ వస్తుంది, పండగ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మండే నుంచి పోదామని అనుకుంటాం, మండే పోయి ఇంకో మండే అట్లా నెలలు వాయిదాలు పడతాయి. మీరు కూడా ఏం చేస్తారంటే హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవుదాంలే, లేదా ఇంటర్వ్యూస్ అప్పుడు పోదాంలే, మళ్ళీ ఊరు వెళ్ళి వద్దాంలే, ఈ విధంగా మనకు తెలియకుండానే 2-3 నెలలు గ్యాప్ వచ్చేసిందంటే మన తర్వాత వాళ్ళు స్పీడ్ అయిపోతారు. నాకన్నా వెనక జాయిన్ అయిన వాళ్ళు కొద్దిగా మంది జాబ్ కొట్టి వెళ్ళిపోయారు సార్. చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు. డౌన్ అవుతాం మనం, ఇంకా డౌన్ అవుతాం. అప్పుడేమి అంటే మనకన్నా లేట్ వచ్చారు వాళ్ళు కూడా, అంటే వాళ్ళు కూడా ఏమైనా సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కూడా కాదు సార్, వేరే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా కొట్టేసి జాబ్ వెళ్ళిపోయారు సార్. అప్పుడు కొద్దిగా లో అయ్యాం సార్. సరే, ఒకటి నాకు నీ విషయంలో నచ్చింది ఏంటంటే సిన్సియర్గా ఉన్నావు. అంటే గ్యాప్ వచ్చినా ఎవరు ఏది చెప్పినా నీకు ఏమనిపించింది అది మమ్మల్ని వచ్చి చెప్పావు. సార్ కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, ఇంటికాడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వస్తుందా నాకు, అదే అంటే ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు డెఫినెట్గా మరి వాళ్ళు ఇది నీకు కూడా యాడ్ వస్తుందిలే అంటారు. అటని వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా సక్సెస్ అయినారా అంటే 1% కూడా లేరు. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఓపికగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి, ఓపిక. ఇప్పుడు మహేందర్ రెడ్డిది నీది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా మీరు వదలలే, మధ్యలో గ్యాప్ ఇచ్చినా మళ్ళీ వస్తున్నారు.